రైట్ రైట్ మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు. నమస్తే అండి డాక్టర్ ఎస్ రావు గారు. ఎస్ రావు గారు, మరి సీఎం జగన్ 6వ రోజుకి చేరింది మేమంతా సిద్ధం యాత్ర. అయితే ఇవాటి సిద్ధం యాత్రలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మధ్య అంతా చంద్రముఖి అనేవాళ్ళు, లకలక్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే మార్చారు. ఈరోజు పశుపతి, అప్పుడు ఎలా అరుంధతి మూవీలో పశుపతి ఎలాగ ఇప్పుడు పసుపుపతిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు వచ్చాడండి పశుపతి అంటూ ఆయన ప్రసంగం అంతా అదే విధంగా సాగింది. అయితే మనం ఇంకొక విషయానికి వెళ్దామండి. వివేకం మూవీ విషయానికి వస్తే టీడీపీ వాళ్ళ అందరూ చాలా చాలా బాగుంది సినిమాని చూసిన వాళ్ళందరూ నిజాలు తెలుసుకుంటున్నారు, చాలా చక్కగా ప్రజలు ఆదరిస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ కాకపోతే దీనికి సంబంధించి మీ టీడీపీ అభ్యర్థి దస్తగిరి అప్రూవర్గా, వివేకానంద రెడ్డి హత్యకేసు అప్రూవర్గా మన దస్తగిరి ఇది ఎలా పెట్టారు అసలు అంటూ ఒక పిటిషన్ కూడా ఏపీ హైకోర్టుకి వేశారు. మరి హైకోర్టు కూడా స్పందించింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలా ప్రదర్శిస్తారని కూడా అడిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారండి? ఇప్పుడు దస్తగిరి ఏం చేసినా కానివ్వండి, స్వయాన వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారే ఇది చూపించింది కొంచెమే. దీంట్లో ఇంతకంటే ప్రత్యక్షంగా ఇంతకంటే కూడా ఘోరం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు, ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆ సునీత గారు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి హస్తాలు రక్తంతో కలుషితమై ఉన్నాయి, అలాంటి రక్తంతో కడిగిన చేతులతోటి ఈరోజు పరిపాలిస్తున్నారు. అదేవిధంగా షర్మిలకు కడప నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తున్నందుకు ప్రశంసలు ఇచ్చారు. సొంత మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇచ్చేస్తున్నప్పుడు ఆ దస్తగిరి అవ్వడండి ఇప్పుడు అది ఉన్నటువంటి వాస్తవమా కాదా? ఇంకోటి అది ఏం చెప్పిందంటే ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లోనే పొందుపరిచినటువంటి పేర్లని, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసి ఒకటి ఎఫ్ఐఆర్ వేస్తే అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్జీవీ లాగా ఉన్నది లేనిది అని చెప్పి కలుషిత దాంతో వేరేపైన బురద జల్లే విధంగా మేము చేయలేదు కదా. ప్రజలను మేము చైతన్యవర్ధన చేశాము, ప్రజలను మేము చైతన్యపరుస్తున్నాము. చూడండి ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పరిపాలన కొనసాగుతుంది, ఏ విధంగా శవరాజకీయాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో మా తండ్రిని చంపేశారు, మా అయ్యని చంపేశారని చెప్పేసి, రాజన్న బిడ్డని అని చెప్పేసి ఆ రోజు ప్రజలని ఓదార్పు యాత్ర అని చెప్పి ప్రజలను మోసగించాడు. ఆ తర్వాత కోడి కట్టి సానుభూతి చేసుకోవాలని, ఆ తర్వాత గొడవళ్ళు, ఈ కత్తులు కొడవళ్ళు బ్లేడ్లు, ఎంత సాంప్రదాయం ఎవరిది? ఈ యొక్క ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిది, ఈ యొక్క ఫ్యాక్షన్ నాయకుడిది. ఇది ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. వివేకం పిక్చర్లో చూపించిందంతా కూడా వాస్తవాలే కదా. అలా అవాస్తవాలు ఏమున్నాయి? ఏ విధంగా ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క ప్రాణాలు మానాలు కాపాడాలని చెప్పేసి ఒక నాయకుడు ఆలోచించాలో ఆ విధంగా ఎక్కడ ఆలోచిస్తున్నారు? అధికారము, డబ్బు, అధికారంతో విరవీగి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? 5 సంవత్సరాల నుంచి దొరికినట్టుగా దోచుకొని కంటైనర్ల ద్వారా, మీ తాడేపల్లి ప్యాలెస్ కంటైనర్ల ద్వారా డబ్బు పంపిణీ చేసింది, డబ్బును అక్కడ తీసుకెళ్ళి సరఫరా చేసింది తెలుసలేదా? డబ్బును అక్కడి నుంచి కంటైనర్ల ద్వారా మీరు తీసుకుపోయింది మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? ఇంతకంటే దోపిడితనం ఇంకేం కావాలా? ఈ 29 రాష్ట్రాలలో ఇంత దోపిడీ జరిగింది ఏ రాష్ట్రంలో అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో. దొరికినట్టు దోచుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు, డెమోక్రటిక్ నామ్స్ అన్ని బుల్డోజ్ చేశారు, అభివృద్ధి కుంటుపరిచారు. కేవలం పథకాలు ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నాం చెప్పేసి ఈరోజు మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఇంకోటి కూడా చేశారు. మీ యొక్క వాలంటీర్లని ఈరోజు మీరు వేసుకున్నట్టు వనమూసుకు మొన్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఏ విధంగా అయితే కాపు సంక్షేమదారుడుగా వైఎస్ఆర్సీపీ నాయకులై కాపు సంక్షేమదారులుగా ముసుగేసుకొని పవన్ కళ్యాణ్ గారిని మోసం చేద్దామని చెప్పి కూటమి విరగొట్టామని ఏ రోజు చేశారో ఆ ముసుగు తెలిపోయింది. ఈరోజు ఈ యొక్క వాలంటీర్ల ముసుగు తెలిపోయింది. వాలంటీర్ని మూకుమ్మడిగా మీరు నియోజకవర్గాల వారిగా రాజీనామా చేస్తున్నారు. ఎందుకు చేయిస్తున్నారు? రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలని చెప్పేసి. మీరు పదవి రాజీనామా చేయకుంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి మీరు రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసి ఇంకో విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క ప్రజల్ని అపోక్రియేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. పెన్షన్లు వాళ్ళకి, ఎందుకంటే పెన్షన్లు కానీ ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు అన్ని కూడా ఈ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రేపు వాలంటీర్లు రాజీనామా చేస్తే వాళ్ళ పెన్షన్లు అందవు. చూడండి వాలంటీర్లు వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం అని చెప్పేసి ప్రజలు అపోక్రియేట్ చేయడానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి, చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ పెన్షన్లు ఆగడానికి వీల్లేదు, వాళ్ళ ఇబ్బందులకు గురి కావద్దు. అక్కడ గ్రామ సచివాలయ కార్యదర్శులు అందరితో కలిసి వాళ్ళ ప్రమేయంతో మీరు అక్కడ
పెన్షన్లు అందజేసే విధంగా ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు ఆశారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. ఆ నిబద్ధతతో పరిపాలించిన మా నాయకుడు అదొక చరిత్ర. గత 40 సంవత్సరాల చరిత్ర వారిది, 4 సంవత్సరాలు దోచుకున్న చరిత్ర వీళ్ళది. ప్రజలందరూ చూస్తున్నారు వీళ్ళు. ఓకే అండి, మరి మొత్తానికి అంటే షర్మిల చెప్తున్నారు అంటే నా అనుకున్న వాళ్ళందరినీ మోసం చేశారు జగన్ అన్న, కాబట్టి అసలు ఎలా అయినా సరే అక్కడ నేను నిలవాలి గెలవాలి అని చిన్న అన్న కోరుకున్నారు కాబట్టి నేను కడపలో ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు. అలాగే అయితే షర్మిల పోటీ చేయడాన్ని మనకి ఇప్పుడు మనకు అవతి శ్రీధర్ గారు మాట్లాడితే ఎలా అన్నారంటే ఒక కేఏ పాల్ పోటీ చేస్తున్నారు, లేకపోతే ఇంకా మన వామపక్షాలు పోటీ చేస్తున్నాయి, చాలా మంది పోటీ చేస్తారు, ఒక షర్మిల పోటీ చేస్తున్నారు అంతే అంటున్నారు. నిజంగా అంత గట్టి పోటీ ఇవ్వలేరండి అవినాష్ రెడ్డికి? ఈ రోజు ఆ మాట మాట్లాడుతుండ్రు, మా బాబాయ్ కోరుకున్నారు నేను పోటీ చేస్తున్నాను. బాబాయ్ కోరుకున్న రోజు నువ్వు పోటీలో దిగలేదు కదా. బాబాయ్ కోరుకున్న రోజు నువ్వు పోటీలో దిగలేదు. జగన్మోహన్ రెడ్డి షర్మిల వేరు అని చెప్పేసి మాత్రం రాజకీయ అవగాహన లేని వాళ్ళు అనుకుంటారు. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్నా కానివ్వండి, షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి షర్మిల అక్కడ పనిచేస్తుంది, ప్యాకేజ్ ద్వారా పనిచేస్తుంది. క్లియర్ గా చెప్తున్నాండి. షర్మిల మీకోసం పనిచేస్తున్నారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారని మీరు అంటున్నారు. గారు ఒక విషయం చెప్తాను, మొన్నటి వరకు షర్మిల పక్కన నిల్చుంది ఆ మహాతల్లి, మణమదిప్పన్ నాయకుడు సతీమణి మహానాయకురాలు మహాతల్లి, ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ హోదాలు అక్కడ అదే మాజీ ఏ హోదాతో అక్కడ ఉన్నారు. మొన్నటి వరకు షర్మిల గారి పక్కన నిల్చుని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటే పక్కన నుండి ప్రశంసించారు. ఈ రోజు పోయి అక్కడ కొడుకు పక్కన నిల్చొని దేవుడా తండ్రి నీ యొక్క బావులతో నా యొక్క కొడుకుని విజయం చేకూర్చామని ప్రార్థిస్తున్నారు కదా. అంటే చెల్లెల మీద విజయం చేయాలా? చెల్లెలు కూడా ప్రత్యర్థే కదా ఇప్పుడు. అంటే ఏ విధంగా అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాలు ఏ విధంగా? అంటే విజయమ్మ గారు షర్మిల పక్షాన ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారా, లేకుండా మధ్య నిల్చొని ఇద్దరి పిల్లల్ని మీరు నాటకం ఆడిస్తున్నారా? ఇది ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకు అయోమయం క్రియేట్ అయింది. ప్రజలంతా ఇప్పుడు ప్రజల్లో రాజకీయంగా చైతన్యం వచ్చింది, గమనిస్తున్నారు. వీళ్ళు ఆడే నాటకం అంతా కూడా గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. ప్రజల్ని మీరు మోసం చేయగలిగారు పోయినసారి, ఈసారి ప్రజలు మోసపోవడానికి రెడీ లేరు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తున్నారు. మేము మోసపోయామని కాకుండా మేమేం కోల్పోయామో కూడా ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. ఓకే అండి, రైట్ అండి. అవతి శ్రీధర్ గారు